వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మితేష్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అయితే చాలా అంటే చాలా బాగున్నాం. సో నిన్న ఎపిసోడ్లో వచ్చేసి మన వాళ్ళైతే ఇట్లా కుట్టుకున్నారనమాట. మామూలుగా కాదు. ఏ సమరసింహారెడ్డి మూవీస్లో కత్తులు కట్టర్లు తీసుకుని ఏ నరికిస్తాడా పొడిచిస్తారో ఏ అన్నట్టు అంతా ఇది చేశారు. కానీ ఈరోజు మాత్రం పురుడుకి అంత కాంప్రమైజ్ అయిపోయాం తెలుసా మీకు? పురుడు కాంప్రమైజ్ అయిపోయి గోల్డ్లు కొన్నాం, బంగారు కొన్నాం, బట్టలు కొన్నాం, ఇంకా మూతికి ముడ్డుకి తుడవడానికి కర్చీపులు కొన్నాం, ముడ్డుకి వేయడానికి డైపర్లు కొన్నాం, అన్నీ కొన్నాం. మీరు కూడా వచ్చి కొంచెం పసుపు గంధం రాసి నీళ్ళు పోసిపోండి అబ్బా. అర్థమవుతుందా? ఈరోజు మన చీనన్న వచ్చేసాడు. అందరూ వచ్చేసి వీడియో అయితే పెట్టాడు. చూచారా? మహానటులు వీళ్ళు. కొంచెం జీవించమంటే, కొంచెం నటించమంటే మొత్తానికి జీవించేస్తున్నారు. నిన్న స్క్రిప్ట్ ఒకటి, ఈరోజు స్క్రిప్ట్ ఒకటే. నిన్న స్క్రిప్ట్లో ఇంకా అందరూ అడుగుతున్నారు కదా, బిడ్డ ఎక్కడా, ఇంకో బిడ్డ ఎక్కడా, మీకు పుట్టింది ట్విన్స్ కదా, ఇంకొక బిడ్డ ఎక్కడా అని. సో ఇంకా నిన్నైతే ఏకంగా పాపం మా బిడ్డనైతే కంచికి పంపించేసి బిడ్డ లేదు, సో ఇంకా రాదు, ఆ బిడ్డ గురించి మీరు అడగండి అని వీడియోలో క్లారిటీగా పెట్టాడు. మన ఈ శీనుగాడైతే ఇంకా కొంచెం నటించాడు అనమాట. లంగబాడుకో బిడ్డ లేదబ్బా, బిడ్డ లేకున్నప్పుడు ఎట్లా ఇవన్నీ చేస్తాము. సో ఇంకొకరు ఉన్నప్పుడు అట్లా చేయడానికి బాగుండదు, నాకు నచ్చదు, నాకు బాధ, బొంగు, భోషానం, డాష్ 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 మీరు కూడా కొంచెం వేసుకోండి, ఎవరెవరు ఏమేమి మాట్లాడుకోవాలి అవన్నీ. సో అని అన్నాడు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా మేము గోల్డ్ కొన్నాం, బట్టలు కొన్నామని ఇప్పుడు ఒక వీడియో అయితే పెట్టాడు. అరే నిన్న బిడ్డ ఎక్కడా, బిడ్డ ఎక్కడా అని అందరూ అడుగుతున్నారు కాబట్టి, సో ఆ బిడ్డ లేదు, ఇంకా ఆ బిడ్డ గురించి అడగండి అని నిన్న పురుడు నెపంతో ఒక వీడియో అయితే చేసి పెట్టావు. సో పురుడు అంతా డెలివరీ అయిన తర్వాత పురుడు చేయాలి అది ఇది అనేసి. నిన్న ఏదో పెద్ద ఫీలింగు, ఇంకా బిడ్డ లేదు, నేను ఇంకా బిడ్డ పుట్టి చనిపోయినప్పటి నుంచి ఇంకా బిడ్డ కోసం బువ్వ కూడా తింటలేదు, నీళ్ళు కూడా తాగలేదు, ఇంకా నా నోట్లోకి డాష్ డాష్ ఏం పోలేదు అని అయితే నిన్న చెప్పావు. సో ఇంకా ఈరోజు మాత్రం పురుడు కన్నే సక్సెస్ చేసుకున్నాము, గోల్డ్ కొన్నాం, బట్టలు కొన్నాము అని ఈరోజు మాట్లాడుతున్నావు. నిన్న స్క్రిప్ట్లో అయితే గొడవ కత్తులు కట్టలు తీసుకొని సమరసింహారెడ్డి మూవీ ఏంటి క్లైమాక్స్లో పెద్ద గొడవలు జరుగుతాయి చూడు, అలా ఎంట్రీలోనే ఎఫెక్ట్ పెట్టేసి ఒక వీడియో తీసి పెట్టేశావు. ఇప్పుడేమో అని ఒక అంటే ఇన్ని రోజులు కూడా నీ కళ్ళలో ఏ బాధ లేదు, ఇప్పుడు కూడా ఏ బాధ లేదు. నిన్న వరకు నటించావు, బిడ్డ లేదు బిడ్డ లేదని చెప్పి నిన్నటి వరకు నటించావు బిడ్డ గురించి అడగండి అని. ఈరోజు మాత్రం నీ కళ్ళల్లో ఆనందం తప్పితే ఇంక అసలు ఏది కూడా లేదు, కొంచెం కూడా బాధ కానీ ఈ ఫీలింగ్ కానీ ఏది కూడా లేదు. అరే కడుపును పుట్టిన బిడ్డ ఏదైనా చనిపోతే గాన, సో ఒక పశువు కానీ లేకపోతే కుక్కలు కానీ ఏదైనా కానీ ఒక గడ్డి తినే మూగజీవాలు కూడా ఒక 2-3 రోజులు అవి సరిగ్గా ఫుడ్ తినవు. అర్థమవుతుందా? నీ పెళ్ళాం ఫేస్లో కానీ నీ ఫేస్లో కానీ పెళ్ళి కానీ మొగ్గు 12 ఏళ్ళ మొగ్గున్నాడే వాడికి కానీ ఎక్కడైనా బిడ్డ లేని లోటు కనిపిస్తుందా? మీకు పెట్టింది ఒకే బిడ్డే, సో అది మీరు వ్యూస్ కోసం వాడుకున్నారు. సరే అది అంతవరకు కూడా ఓకే. అది కూడా కాదు అంటే నిన్న వరకు ఆ బిడ్డని ఇంకా చూసేవాళ్ళు ఎవరు అడగకూడదు అనేసి ఆ బిడ్డని ఏకంగా కంచికి పంపించావు. బిడ్డ లేదు చనిపోయింది నోట్లో చెప్పకనే చెప్పావు అనమాట. ఇప్పుడేమో ఉన్న బిడ్డ అంటే నిన్నటి వరకు బిడ్డకి ఇంకా ఏంటి పురుడు అది చెయ్యను, లేదు ఇంకో బిడ్డ లేదు కాబట్టి చెయ్యను అని ఓ పెద్ద ఫోజు కొట్టావు. ఈరోజు మాత్రం గోల్డ్ చైన్ తీసుకొని ఇట్లా ముందుకు వచ్చావు. అరే సిగ్గులేని ఎదవముండా కొడక. ఏ ఇంట్లోనైనా ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఒక వారం నుంచి ఒక డిస్కషన్ చేసుకొని ఒక అమౌంట్ అనేది అరేంజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఏ ఏ ఐటమ్ అయినా ఇంట్లోకి ఊరికే రాదు. ప్రతి ఒక్కటి మనం కొని పెట్టి తెచ్చుకుంటేనే ఏ పూజలైనా పునస్కారాలు ఏ ఇదైనా కూడా చిన్న కార్యమైనా కానీ జరగాలంటే ఫస్ట్ మనం అన్ని ఐటమ్స్ తెచ్చుకొని పెట్టుకోవాలి. అర్థమవుతుందా? నిన్న ఏదో మేకప్ అన్ని లెక్క గొడవలు ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ ఎఫెక్ట్ ఇచ్చారు. ఈరోజు మాత్రం అని నీకలుకుంటూ వచ్చారు. సిగ్గులేని బాడుకో ముండా కొడకలాలా, లంగానా కొడకలాలా.
నిన్నటి వరకు ఏమీ లేనిది అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవాలి. అన్నీ ఎట్లా తీస్తావరా? మళ్ళీ ఫ్లిప్కార్ట్, ఆన్లైన్, అమెజాన్ అన్నీ దొరుకుతారంట బట్టలు. వాళ్ళు కూడా మెత్త మెత్తగా ఉన్న బట్టలు తీసుకున్నారంట. మనం కూడా తీసుకుందాం, ఆగండి. అప్పటికప్పుడు ఆన్లైన్లో అన్నీ పెడితే వచ్చి బిరింగా మన ఇంటి ముందర పడతాయి. అంత ఎర్రి గొర్రెలను చేస్తున్నాడు, అంత ఎర్రి పుష్పాలను చేస్తున్నాడు వాడు నటిస్తున్నాడు. మామూలుగా కాదు, నట్టజీవి వాడైతే. ఏదో బోకు నా కొడుకు, చక్క నా కొడుకు. ఈ నాడంగులాడన్నా కూడా తప్పులేదు. వీడైతే ఫ్రెండ్గా ఉండి ముసలి మొగ్గ ఇంకా వీడికి ఇంక 4-5 పెళ్ళి అయినా కూడా నాకు పెళ్ళి కాలేదని చెప్తాడు బోకుముండా కొడుకు, ముసలిముండా కొడుకు. మా ఈ పురుడు రోజు ఏంటివి ఆంజనేయ స్వామి డాలర్లు వేయాలంటే చేతికి రింగులు పెట్టాలంట. సో అవైతే ముందు పిల్లలు ఉన్నాయి కదా, అవి వేస్తారంట. ఈ బిడ్డకు మాత్రము కొత్త చైన్ కొన్నారంట. ఆ రింగులు ఆ బిళ్ళలు అట్లే దాచారు కదా మొట్టంగా పెట్టి, మరి అవే ఈ బిడ్డకు కూడా వేయచ్చుగా. అప్పటికప్పుడు అనుకున్నారుగా. అమౌంట్ అలా ఎలా వచ్చింది నీకు? స్క్రిప్ట్లో అప్పటికప్పుడు వచ్చేసిందా పైనుంచి కిందికి? దేవుడా నంగాని ఇట్లా వేసేసాడా డబ్బులు? ఎర్రిపుక్ నాటకాలు ఆడుకుంటూ ఎర్రి ముండా కొడకల్లాలా. రోజుకొక కాన్సెప్ట్, రోజుకొక ఎమోషను, రోజుకొక ఏడుపు. ఎంత ఏడుపొట్టు మొహాలంటే గుర్తొచ్చింది. ఈరోజు వీడియోలో ఎమోషన్ కాలేదంట, ఎక్కడ ఏడ్చలేదంట, బాధపడలేదంట. మీరు కూడా మంచిగా కామెంట్లు అయితే పెట్టండి, సరేనా? ఆడు ఎర్రి నాటకాలు ఆడుతూ ఉంటాడు, మనం చూసి మంచిగా అంట కామెంట్ పెడదాం. ఆ పసుపులు పోయడము, బొట్టు పెట్టడము, స్నానాలు చేయడము, ఇవన్నీ పురుడికి అది కూడా ఒక వీడియో తీస్తాడేమో కుదిరితే. మన బంగారు కొండ అమ్మ దోషణ కొడక. ఎరా ఏదైనా కానీ ఒక నాటకం ఆడితే ఆడు, కానీ పదే నాటకాలు ఎందుకురా ఆడుతావు? సో నీకు ఇంకో తెలియని విషయం ఏంటో తెలుసా? ఒక స్క్రిప్ట్ రాస్తావు, అందులో నువ్వు కొంచెం నటించమంటే అందులో ఏకంగా నేను జీవిస్తున్నా పనుకోబెడుతున్నా అని అక్కడ ఏదో నటన చేసేసి వచ్చేస్తావు. కానీ ఆ నటనలోనే ఏడొక్కుతావో నువ్వు ఇంత చిన్న క్లూ దొరుకుతావు. అర్థమవుతుందా? సో నువ్వు నటిస్తున్నావు. ఈ వ్యూస్ సంపాదించుకోసము, ఈ జనాల్ని ఎర్రి బోకుగాల్ని చేయడం కోసము నువ్వు ఆ తిక్క వీడియోలన్నీ పెట్టుకుంటున్నావు. అర్థమవుతుందా? సో నువ్వు ముందు నుంచి ప్రిపేర్ చేయింది అప్పటికప్పుడు గోల్డు బట్టలు పురుడికి కావాలంటే ఇప్పుడు గోల్డ్ తులం ఎంత ఉంది? ఎంత దరిద్రమన్నా 150,000 ఉంది. కూలీ తరుగు మొత్తం అంతకన్నా ఎక్కువే అవుతుంది. చెప్పు, ఎట్లొస్తుందిరా నీకు? అప్పటికప్పుడు అన్నీ ఎట్లా అరేంజ్మెంట్ చేసుకుంటావు? నీకు ముందు అరేంజ్మెంట్లు ఇవన్నీ చేసుకోకుండా ఉంటే అప్పటికప్పుడు ఎట్లా చేసుకున్నావు? ఏం పీకడానికి పోతున్నావు? 24 గంటలు ఇలా వీడియోల్లోనే పడి చచ్చింటావు. నువ్వు ఇంకేం పీకడానికి గోకడానికి అయితే ఏం పోలేదు. అప్పటికప్పుడు అరేంజ్మెంట్ ఎట్లా చేసుకుంటావురా? ఇది ఒక స్క్రిప్టా? మళ్ళీ ఇది ఒక నాటకమా? ఎది దొంగ డాష్ నా కొడక. వీడియోలు అంతా చేసుకుంటూ వీడియో చెయ్యి. ఏదైనా వీడియో చేసి ఒక జెన్యున్గా చెయ్యి. కర్రకాక అయితే నా బిడ్డకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని వగలబడుతుంది. బిడ్డలను అయితే ఎవ్వరు ఏమనట్లా ఇక్కడ. ఎందుకంటే చిన్న బిడ్డలకి ఇంకా అభం శుభం అయితే ఏం తెలియదు. వాళ్ళు కూడా ఒక చిన్న పిల్లలు. వాళ్ళనైతే అసలు ఈ వీడియోలోకి ఇన్వాల్వ్ చేయట్లా. ఆ బిడ్డల్ని అడ్డం పెట్టుకొని బోకుముండా కొడుకులు వీడియోలు తీస్తొస్తున్నారు. ఆ బిడ్డలు అయితే నేను కోరుకుంటున్నా, ఆ 3 పిల్లలైతే సో మంచిగా చదువుకొని భవిష్యత్తులో ముందుకు రావాలని నేనైతే దేవునితో మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటున్నా. ఆ బిడ్డలైతే చల్లగా నిన్ను 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఎవరి బిడ్డలైతే ఏముంది, వాళ్ళైతే చల్లగా ఉండాలి. కానీ ఈ బోకుముండా కొడుకులు ఈ ఎదవ నాటకాలు ఆడుతున్నారు చూడు, ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ చేస్తారో చూద్దాం. వీళ్ళు ఫుల్ స్టాప్ చేసేలాగా లేరు. ఎందుకంటే మొన్నటి వరకు బిడ్డ 2 ట్విన్స్ అన్నారు. సో దాని తర్వాత నా బిడ్డ ట్విన్స్ పుట్టారు, పిల్లలు క్షేమంగా ఉన్నారు, లత క్షేమంగా ఉందని చెప్పాడు. తర్వాత నా బిడ్డకి పై పెదవలేదు, అందుకే ఒక బిడ్డను చూపించలేదు అన్నారు. తర్వాత బిడ్డ గురించి అసలు అడగకండి అని మళ్ళా చెప్పాడు. తర్వాత బిడ్డ గురించి అడగద్దని చెప్పారు, మళ్ళీ చెప్పకనే చెప్పాడు. ఇంకా బిడ్డ లేదు, రాదు, బిడ్డనైతే ఇంకా ఉండదు, మీరు బిడ్డ గురించి ఇంకా మర్చిపోండి, చనిపోయింది అన్నట్టు చెప్పాడు. ఇంకా తర్వాత పురుడు ఇది చేయడానికి స్టార్ట్ చేశాడు. ఈ పురుడులోనే అనుకోండి ఆ బిడ్డ గురించి క్లారిటీగా చెప్పాడు, ఇంకా బిడ్డ లేదు అన్నట్టు.
ఈ పురుడు నెపంతో ఇంక ఇప్పుడు మళ్ళీ గోల్డు ఇంక అది ఇది ఈ పురుడు రెండు 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 స్క్రిప్ట్లు అయ్యాయి. ఈ పురుడు చెయ్యనని ఒక స్క్రిప్టు, చేస్తామని ఒక స్క్రిప్ట్, దీనికి షాపింగ్ ఒకటి, అన్నీ చేసి ఒక 2 అయినాయి. రేపు ఏది పెడతారు? పురుడు మంచిగా జరిగింది, లత వాళ్ళ తమ్ముడు రాలేదని ఏడ్చుకుంటూ కూర్చుంది అని ఇదొక కాన్సెప్ట్ పెడతాడు అనుకుంటా. రేపు కాన్సెప్ట్ ఏదొస్తారు తెలుసా? ఇదే, నాకు తెలిసి ఇదే వస్తుంది. పురుడు అయితే మంచిగా జరిగింది ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే మా లత బంగారం కొర్రెపొగ్గు ఏడ్చుకుంటూ ఎక్కించుకుంటుంది ఫ్రెండ్స్ అని చెప్తాడు లాస్ట్లో. ఖచ్చితంగా ఇదే ఫ్రెండ్స్ ఇది జరిగేది, నిజం చెప్తున్నాను. రోజుకొక డ్రామా వీళ్ళు స్క్రిప్ట్ ఎట్లా రాసుకుంటారో తెలియదు కానీ గొడవ పడేటప్పుడు లేకపోతే ఏదైనా డిస్కస్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కటి వీడియో తీసుకోం కదా. ముందుగా కెమెరా సెట్ చేసుకుంటారు, గొడవ పడతారు, అదొక వీడియో. తర్వాత మా చిన్నాన్న నన్ను కొట్టాడు, పెద్దన్న నన్ను నొక్కాడు, గిచ్చాడు, గొర్రాడు అని అది పెడతాడు. ఇంకొకటి లత వెళ్ళిపోయింది, అదైంది ఇదైంది అని ఇట్లా చెప్తాడు. అన్నీ ఎటు డాష్ బోకులు మాటలు తప్పితే ఇంకేమీ లేవు వీళ్ళ వీడియోలు అయితే. ఛీ.